హాయ్ దిస్ ఇస్ రామ్ మంతన. కొద్దిగా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వద్దామని ఐ గాన్ త్రూ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 days అబౌట్ దిస్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్. వాడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే నా అన్వేషణ గురించి కొద్దిగా రీసెర్చ్ చేసి లేట్గా వీడియో చేస్తున్నాను. నా అన్వేషణ అంటే 2.51 మిలియన్ వ్యూయర్స్ ఉంటే వీడేం చెప్పినా సాగుద్ది, నేనేం చెప్పినా సాగుద్ది. వీడు పాత వీడియోలు చూసినా సరే అవన్నీ మరి జనాలకు కొత్త రకం కోరుకుందాం అనుకుంటున్నారేమో, కానీ అవన్నీ టోటల్గా వల్గారిటీ ఎక్కువగా ఉండి వాడు లాంగ్వేజు వాడు ఒక సిస్టమేటిక్గా మాట్లాడలేకపోవడం. అతనికి ఉన్న ప్రాబ్లం నత్తయి. అది ఇట్స్ టోటల్ ఈజ్ పర్సనల్ ఇష్యూ. అది మనకి సంబంధం లేదు. అతనికి ఏ డిజేబిలిటీ, మాట్లాడడం సరిగ్గా రాకపోవడం ఇవి. కానీ ఫేమస్ అయ్యాడు. ఫేమస్ అయ్యి నేను ఏదంటే అది వింటారు మన ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలు అని అనుకుంటున్నాడు. కానీ లాస్ట్ 2 days నుంచి వాడుకున్న 2.51 మిలియన్ వ్యూయర్స్ నుంచి ఇప్పుడే చూశాను, అప్పుడు 2.3కి వచ్చింది. అంటే ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్లు కొడుతున్నారో ఇంకడికి అర్థం అవ్వలేదు. ఇవాళ ఏదో పొద్దునేదో మళ్ళీ రిలీజ్ చేశాడు. నేను ఇలాగ వినాయకుడి దగ్గర ఉండి అంటున్నాను, నేనేం తప్పు చెప్పలేదు, నేను తప్పు చెప్తే నేను రక్తంగా చచ్చిపోతాను, లేకపోతే మీ అందరికీ 2026 చాలా చెడ్డది నన్ను అన్నోళ్ళందరికీ అంటాడు. వీడి మరి పెద్ద పతివత మొక్క ఇది. మరి ఇది వీడు చెప్పింది జరిగిపోద్ది. మరి ఇది వీడు పెద్ద మరి వీడు సచ్చరిచంద్రుడు, శ్రీరామ భక్తుడు. అందువల్ల వీడి మాటలు ఏదంటే జరిగిపోతుంది అనుకుంటున్నాడు. అదంతా ట్రాష్. సింపతి గెయిన్ చేయడానికి మళ్ళీ ఏంటంటే ఒక మాట అనేయడం, దానికి సారీ చెప్పడం బాగా ప్యాషన్ అయిపోయింది అందరికీ. బాగా ఫ్యాషన్ అయిపోయి ఇది మనం కూడా కొద్దిగా సీరియస్గా ఆలోచించదగ్గ విషయం. వాడు చెప్పిన మాటలు, సినిమా యాక్టర్ శివాజీ గారు వాళ్ళు సినిమా ప్రమోషన్ టైంలో ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. సో దాన్ని అనసూయ గారు ఎలా తీసుకున్నారో ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం ఆవిడ చెప్పింది. మధ్యలో నాగబాబు గారు అభిప్రాయం ఆయన చెప్పాడు. తప్పలేదు. డెమోక్రటిక్ కంట్రీలో ఎవరి అభిప్రాయాలు చెప్పొచ్చు. అది అందరికీ నచ్చాలని లేదు. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి, రెండే ఉంటాయి ఆప్షన్స్. కానీ నా అన్వేషణలోడు ఈ క్రాస్డ్ హిజ్ లిమిట్స్. గరికపాటి గారు చెప్పింది తప్పే ఉంది. గరికపాటి గారు చెప్పిన దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మన సంస్కృతి గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు. అన్వేషణ గారికి ఏం తెలుసు అండి ఆ సంస్కృతి గురించి? మన భారతీయ సంస్కృతి గురించి ఏం తెలుసు వీడికి? వెళ్ళి బ్యాంకాక్లో అమ్మాయిలతో తిరగడం, బొలివియాలో అమ్మాయిలతో తిరగడం, లేకపోతే బ్రెజిల్లోనూ అక్కడే ఇక్కడ తిరగడం, తిరిగి వాళ్ళతో బీచ్ల్లో బీర్ తాగుతా ఏదేదో వ్యంగ్యంగా మాట్లాడడం, బూతులు, నోరిప్పితే బూతులు. ఆటగాడు అంటే వీడు ఏం ఆటగాడు? వీడు ఆటగాడైతే ఇలా ఉండదు. అది దాన్ని ఏమంటారంటే నిండుగా ఉన్న ఆకు ఎగరదు, ఖాళీగా ఉన్న ఆకే ఎగిరిపోద్ది. వీడికి అంత దమ్ము ఉంటే ఇది పెద్ద ఆటగాడైతే కమాన్ ఏమీ లేనాడో చెప్పుకుంటాను ఏదో తోపు అని. వీడు చెప్పేది అది. దానికి వీడు చెప్పడం బూతులు,
గరికపాటి గారు అని ఏదో కోసేస్తాను అని చెప్పడం, ఇంకా శివాజీ గారిని అయితే ఇంకా అమ్మనాబూతులు అవి నా నోట్లోంచి నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు, తల్లికి సంబంధించింది కాబట్టి. ఎందుకంటే మాతృదేవోభవ అన్నారు. అది ఇటువంటి ఎదవలకు తెలియక ఒక తల్లిని, ఎదుటోడు తల్లిని తిడితే నువ్వు ఒక తల్లి బిడ్డవే కదా, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా నీకు? వీడికి ఎంత బలుపు అంటే తగ్గిపోతే ఇవాళ పొద్దున్న లేటెస్ట్గా మళ్ళీ ఏదో రిలీజ్ చేసినట్టున్నాడు. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ రెడ్ అండ్ జస్ట్ సీ ఇట్, ఐ సీన్ దట్. అండ్ నాకు పోతే పోనీ, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు సబ్స్క్రైబర్లు తగ్గిపోతే ఉంది. నేను ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర ఉన్నాను, వినాయకుడి గుడి దగ్గర ఉండి నేను తప్పుగా మాట్లాడితే నేను రక్తంకి చచ్చిపోతాను. నన్ను తప్పుగా అన్నవాళ్ళు, నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, నన్ను నా మీద రిపోర్ట్లు కొట్టే వాళ్ళందరూ 2026 అంతా వీడి నాలుక మీద మచ్చ ఉందంట, అయ్యంట మనం 2026లో అందరికీ తగిలి కొట్టుకు మనం మట్టి కొట్టుకుపోతామంట. వీడెవడండి చెప్పడానికి? వీడైనా హిమాలయాల్లో ఉన్న యోగా లేకపోతే ఏంటి? వీడు ఎంత అండి బుడంకాయ గడు? ఏది ఇది 2019లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను తోపు అనుకుంటే సిల్లీ మ్యాన్. అయినా ఇటువంటి వాడిని ఎంటర్టైన్ చేయడం కూడా మనదే తప్పు. ఐ మీన్ నా ఉద్దేశ ప్రకారం మేము ఎప్పుడు నేనైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి వీడియో చూసినప్పుడు ఎక్కడో ఏదో కంట్రీలో బీర్ మీద దుర్గా అని ఉంటే, ఎదుగో దుర్గాదేవి పేరు మీద బీర్లు అమ్ముతున్నారు ఇక్కడ అన్నాడు. దుర్గాదేవి బీర్ మీద అమ్మినప్పుడు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను హిందూ అని చెప్పుకుంటాడు కదా, వీడి ఖండించవచ్చు కదా, వీడి చిన్న ప్రొటెస్ట్ చేయొచ్చు కదా. వీడికి అంత సినిమా లేదు. వీడు ఏంటంటే అటువంటివి చూపించడం, మళ్ళీ అందరినీ రెచ్చగొట్టడం, వీడి పబ్బం గడుపుకోవడం, దాని వ్యూస్ పెరుగుతాయి కదా అని వీడు అనుకోడు. సీతాదేవిని ద్రౌపది టీషర్ట్లు వేసుకున్నారా, వాళ్ళు రేపులు చేశారా, రేపులు చేయబడ్డారా అంటే సీతాదేవి చెయ్యి ముట్టుకోవడానికే రావణాసుడు భయపడ్డాడు. రావణాసుడు సీతాదేవిని ముట్టుకోవడానికే భయపడ్డాడు. అశోకవనంలో పెట్టి కూర్చున్నాడు తప్ప ఎప్పుడు వెళ్ళి బలవంతం చేయడానికి ట్రై చేయలేదు. చేస్తే తెలుసు మాడి మసి అయిపోతాడని. అంత శివభక్తుడు. శివుణ్ణి అంత పూజించే రావణాసుడికే సీతాదేవిని భయపడ్డాడంటే సీతాదేవి యొక్క మహాప్రతిభ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అయినా శ్రీరాముడు మన 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 అందరికీ ఎలవేల్పండి. దేవుడు మన దేవుడు. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటే మన లైఫ్ స్టైలు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇది హిందుత్వవాది కింద అంటే నేను ఏదో శ్రీరాముని పొగుడుతున్నాను కాదు. ఇఫ్ యూ రీడ్ దట్ రామాయణ్. ఇంకా ద్రౌపది విషయానికి వస్తే మహాభారతం ఒకసారి చదవండి. మహాయుద్ధం జరిగింది ద్రౌపది చీరలాగినందుకు. మనందరూ కొలిచే శ్రీకృష్ణుడు చీరెందుకు ఇచ్చాడు ద్రౌపదికి? ఆ లాగుతున్న టైంలో దుశ్శాసనుడు ఏమైపోయాడు, దుర్యోధనుడు ఏమైపోయాడు, కౌరవులు ఏమైపోయారు? మట్టి కొట్టుకుపోయారు. వాళ్ళు రేపులు చేయలేదు, వీళ్ళు ముట్టుకోవడానికి ట్రై చేసినందుకు అలా అయిపోయారు వాళ్ళు. వీడు వాళ్ళు టీషర్ట్లు వేసుకోలేదు. వరే తెంగరే, ఆ రోజుల్లో టీషర్ట్లు ఏంటరా, ఆ మాత్రం బేసిక్ సెన్స్ నాలెడ్జ్ లేని వీళ్ళ నేను మాకు తిట్టలేను. ఇంకా నేను పచ్చిబూతులు నేను తిట్టగలను, కానీ మాకు మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పారు కాబట్టి నేను తిట్టదలుచుకోలేదు. అది బురద కుక్క బురదలో రాయడం కంట స్టూపిడ్ ఫెలోస్ని మనం ఎంకరేజ్ చేయడం తప్పు. వీడు ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నేను ఇండియా రాను, ఏం పీక్కుంటారంటే ఇంటర్పోల్ నోటీస్ ఇస్తే వీడు ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే వాడిని అక్కడ ఎయిర్పోర్ట్లో ఆపితే ఈయన తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఒకసారి లోపలిస్తే వీడి మీద చిన్న చిన్న ఎలిగేషన్స్ కాదు, పెద్ద ఎలిగేషన్సే. మైనర్ అమ్మాయిలతో ఏదో సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేశానని చెప్పి వీడేదో పెద్ద గొప్పగా చెప్పుకోవడం. వీడేదో తోపే ఏంటి అంటే వీడు పెద్ద ఆటగాడంట. ఏం ఆటగాడండి వీడు? వీడికి ఎంతమంది పిల్లలు? వాడికి ఎంతమంది పిల్లలు ఆడికే తెలియదు. వాడి పిల్లలే లేరు వాడికి. వీడు ఆటగాడంట, వీడంత తోపంట. ఇదే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని, ఏమీ లేని ఖాళీ ఆకు ఎగురుతుంటుందని. వీడు స్క్రాప్ అండి. వీడు ఏంటంటే నేను హిందువు అని చెప్పుకుంటున్నాడు. మళ్ళీ తల్లి నన్నోడు హిందువు కాదు. శివాజీ గారి మధ్యలో శివాజీ గారి అమ్మాయి ఏం చేసిందండి? ఆవిడ పెద్ద ఆవిడ ఉన్నారో పోయారో తెలియదు నాకు. కానీ మా తల్లి ఆవిడేం చేసింది? తల్లిని గౌరవించడం తెలియని అథవా వీడు చెప్పడం మనకి. నాకు సబ్స్క్రైబర్లు పోయినా సరే నేను బతికేస్తాను. వీడికి నా అన్వేషణ కాకుండా ప్రపంచ యాత్రికుడని ఇంకొక ఛానల్ ఉంది. దాన్ని కూడా అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్లు కొట్టండి. వీడికి మెయిన్ ఏంటంటే బాగా బలిసిందండి మనం సబ్స్క్రైబ్ చేయడం. ఆ సబ్స్క్రిప్షన్ మీద మనం చూసి వ్యూస్, వీడు చెప్పి సోది, వీడి నత్తి, వీడు ఏదేదో మాట్లాడుతుంటే దాన్ని మనం చూడడం వల్ల వీడికి డబ్బులు వస్తున్నాయి, రెవెన్యూ బాగా వస్తుంది కాబట్టి కళ్ళు కనబట్టలేదు. అదే రోజు జాబ్కి వెళ్ళి మంత్లీ శాలరీ తీసుకుని వాళ్ళెవరు ఇలా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వర్క్ చేస్తే వచ్చే జీతం ఒక వాల్యూ. వీడికేంటి అడ్డంగా వస్తున్నాయి కాబట్టి వీడి యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటండి. వీడి ఇన్ఫ్లుయెన్సర్ అంటే వీడైనా ఏంటి ఇది? ఏమన్నా అమెరికన్ ప్రెసిడెంటా లేకపోతే ఇండియన్ ప్రైమ్ మినిస్టరా? ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఎంతమంది ఉన్నారండి? వీడంత ఇన్ఫ్లుయెన్సర్ అండి. 2.5 మిలియన్ 2.3కి వచ్చేసాడండి. పక్కన పెట్టండి. వీడికంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఒక విరాట్ కోహ్లీ ఒక చిన్నది ఇస్తే చాలండి, ఎన్ని మిలియన్లు ఉంటాయి మీకు తెలుసు కదా. అటువంటి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళే ఏం మాట్లాడకుండా సిస్టమేటిక్గా వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారో. వీడు ఇన్ఫ్లుయెన్సర్ అంట. నేనేం చెప్తే అది, వీడేం చెప్తే అదా? వీడేం చెప్తే అనుకున్నాం మన తెంగరోళ్ళు. మరి ఇంక పని పాట లేదు ఇంకా. సో ఆన్ ది ఈవ్ ఆఫ్ న్యూ ఇయర్ 2026 నిన్న ఈరోజు ఉన్నంత ఊపు, నిన్న మొన్న ఉన్నంత ఊపు ఈరోజు నాకు కనిపించలేదు ఈ అన్సబ్స్క్రైబ్ చేయడంలో. వీడిని యాజ్ ఎ ప్రౌడ్ ఇండియన్ అండ్ తిరుగుతల్లి ముద్దు బిడ్డ కింద నేను రిక్వెస్ట్ చేసి మన ఆంధ్ర ప్రజలందరికీ, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. 2026లో January 1 నుంచి స్టార్ట్ అవ్వడం కాదు, ఇంకా ఫాస్ట్ అప్ చేయండి. ఇంకా ఫాస్ట్ అప్ చేసి వీడు దిగిపోవాలి. వీడికి ఉన్న వ్యూవర్స్ అందరూ అయిపోతే వీడి రిపోర్ట్లు కొట్టి వీడి ఛానల్ బ్లాక్ చేస్తే అప్పుడు తెలుస్తుందండి వీడికి వాల్యూ. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్కి ఫాదర్కి అమ్మ ఎలా కన్నారమ్మా ఇటువంటి వాడిని? ఏమో మరి కొద్దిగా మీరైనా చెప్పండి అమ్మా. వీడు ఎవడి మాట వింటలేదు, పెద్ద తోపు అనుకుంటున్నాడు. పోనీ అట్లీస్ట్ మీ మాటనే వింటాడేమో. ఏమో తల్లి మాటనే మరి పెద్ద చాలా మహిళా ఉద్ధారకుడు అని కూడా చెప్తుంటాడు కదా. సో తల్లి మాట వింటాడేమో అని నేను అనుకుంటున్నాను. చెప్పండి అమ్మ ఒకసారి అడిగి, కొద్దిగా నోటును అదుపులో పెట్టుకుని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని. సీతాదేవిని, ద్రౌపదిని, గరికపాటి గారిని, శివాజీ గారిని
వీళ్ళందరినీ అని అంత స్టేజ్ వీడికి ఇంకా లేదమ్మా, లేదు. కాలగర్భంలో కలిసిపోతాడు. మేమే తోపులు అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రపంచాన్ని జయించానని అనుకున్న అలెగ్జాండరు వెనక్కి వెళ్తే దారిలో చచ్చిపోయాడు. ఏం పట్టుకెళ్ళాడు? అలెగ్జాండర్తో ఈయన పోల్చట్లేదు, చెప్తున్నాను హిస్టరీ. వీడు బాగా అలెగ్జాండర్ స్టాచ్యూ పక్కన ఉంచడం కూడా ఎందుకు పనిచేయడు. వీడు వెళ్ళా అక్కడ నుంచి తీసుకొని ఏదో సోదు కూరలుని ఈ కవర్లు అది ఇది థాయ్ మసాజులు. ఈ థాయిలాండ్ సేఫ్ అంటే వీడికి ఏం తెలుసు థాయిలాండ్లో ఏం జరుగుతుందో. వీడు ఒకసారి అక్కడ ఏదో 2-3 బీచ్ల్లో తిరిగి వీళ్ళతో మసాజ్ అనుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాడా? ఇండియా సెక్యూర్డ్ కాదా? రేపు పొద్దున కూతురు పుడితే ఇక్కడ రేపు జరుగుద్దా? అంటే మరి ఇక్కడ ఉన్న ఆడపిల్లల్ని కంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూతుర్లందరూ రేపులు అవుతున్నారా? అంటే యానిమల్స్తో కూడా సెక్స్ చేస్తున్నారని చెప్తున్నాడు. చూసి వచ్చాడా? ఏదన్నా జరిగితే దాన్ని హిందువులకు అంటగట్టాడు. నా అన్వేష్ నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది రేపే కాబట్టి 2026. రేపటి నుంచి నీకు ఇంకా ఉంటుంది. బిరెడీ బాయ్, చూద్దాం నువ్వు ఎందాక వెళ్తాం, మేము ఎందాక వెళ్తాము. ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయినాయి, ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. నీకు ఆల్రెడీ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. థ్యాంక్స్ టు కరాటే కళ్యాణ్ గారు ఆవిడ కేసు ఫైల్ చేశారు. కాబట్టి ఇంకా కేసులు ఇంకా పడుతున్నాయి. ఆల్రెడీ రైతులతో మాట్లాడి ఉన్నాం, అన్నీ జరుగుతున్నాయి. సో నీకుందరా, అదైతే పక్కా. నా పేరు రాము, కాకినాడలో ఉంటా. నువ్వు బయట ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరుగుతుంటావు కదా, దేశంలో. నేను కాకినాడలో ఉంటా, ఇండియాలో ఉంటా, తట్టు ఆంధ్రాలో ఉన్నా, తెలుగు రాష్ట్రంలో ఉన్నా. ఓకే, ధైర్యంగా మాట్లాడుతున్నా. అవసరమైతే వెళ్ళి ఏదన్నా ఎవరితో అన్నా మాట్లాడగలను. నీలా పారిపోయి అక్కడెక్కడ తిరుగుతా దొంగచాటుగా అనడానికి ఇంకోసారి కానీ మా హిందూ దేవతల గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ ఇక్కడున్న ఎంత సెక్యూర్డ్గా ఉన్న కంట్రీలో కూడా నీకు బాధ ఏంట్రా? ఏంటి థాయిలాండ్లో ఎంతో సేఫా? క్రైస్తవ డామినేటెడ్ దేశాల్లో ఎంతో సేఫా? నీకేం తెలుసు చెప్పు? రేపులు అవి ఓన్లీ ఇండియాలోనే జరుగుతాయా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా బాబు? నిన్ను ఇప్పుడు దాకా నమ్మని వీళ్ళందరినీ అనాలి, నిన్ను కాదు. నీకు అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలు, మీరే మెయిన్ ఎక్కువ వాడికి సబ్స్క్రైబర్లు. ఎందుకంటే తెలుగులో మాట్లాడతాడు, వాడికి ఇంగ్లీష్ రాదు కదా. సో మీరు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసినప్పుడు దాంట్లో పెట్టవలసిన పాయింట్ అంటే హేటెడ్ స్పీచ్ ఆన్ హిందూ గాడ్స్, ఆడ ఛానల్ బ్లాక్ చేయించాలి. నా అన్వేషణ ఒకటి, ప్రపంచ యాత్రికుడు ఒకటి, ఇంక ఇన్స్టాగ్రాము యూట్యూబ్ మీకు తెలిసిందే కదా, కొట్టి వాడిని బ్లాక్ చేస్తారని ఆశిస్తూ ఈ కొత్త సంవత్సరంలో ఒక మంచి పనితో స్టార్ట్ చేస్తే మన అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన అందరి దేవుళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటాయి అనుకుంటూ కంపల్సరీగా మర్చిపోవద్దు. కొద్దిగా ఈ రోజు కొద్దిగా స్లో అయింది, నిన్న మొన్న స్పీడ్గా ఉంది వాడిని రిపోర్ట్లు చేయడం. ఫ్రమ్ January 1st నుంచి January 1st వీక్ అంతా ఇదే స్పీడ్లో జరగాలి. యాక్టివ్గా వాడిని అన్సబ్స్క్రైబ్ చేసి వాడి ఛానల్ని బ్లాక్ చేసి, వాడి రిపోర్ట్లు కొట్టి వాడిని బ్లాక్ చేసి, వాడుకున్న వస్తున్న ఇన్కమ్ సోర్సెస్ అన్నిటిని బ్లాక్ చేస్తే వాడే వస్తాడు. నేను రాలేనంటున్నాడు కదా, తీసుకొస్తామండి.
ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ చేస్తే వీడి పాస్పోర్ట్ సీజ్ చేస్తే వీడు ఏం చేస్తాడు చూద్దాం. కొత్త కంట్రీ పాస్పోర్ట్ తీసుకోవడానికి వీడికి క్లియరెన్స్లు రాకుండా ఎలా చేయాలో మాకు తెలుసు. అది లీగల్ టీం చూసుకుంటుంది. సో జై హింద్, భారత్ మాతకి జై. మా హిందువుల దేవుళ్ళ మీదకి వస్తే ఈసారి ఇంకూరుకునే ఛాన్స్ లేదు. థ్యాంక్స్ అలాట్. జై హింద్.